భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 17వ నిబంధన అనేది అంటరానితన నిషేధం గురించి తెలియజేస్తుంది. దీన్ని అస్పృశ్యత నివారణ అనేటువంటి పదంతో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో అస్పృశ్యత నివారణ కోసం ఉద్యమం చేసింది ఎవరంటే బాపూజీ మహాత్మా గాంధీ. హరిజన్ అనేటువంటి పత్రికలో అనేక రకాల వ్యాసాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చారు. అయితే కాలక్రమేణా స్వతంత్రం వచ్చిన తర్వాత అంటరానితనం పాటించడం అనేది ఒక మహాపాపం, అన్టచబిలిటీ చే సిన్ అని చెప్పి మహాత్మా గాంధీ తెలియజేయగా, అంటరానితనం పాటించడం నేరం అంటూ చట్టరీత్యా శిక్షార్హం అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే భారత పార్లమెంటు 1955 జూలై 14వ తేదీన మొట్టమొదటిసారిగా అంటరానితన నిషేధ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం 1 నెల జైలు శిక్ష, అదేవిధంగా ₹100 జరిమానాగా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. తర్వాత కాలంలో అంటరానితనం గురించి రాజ్యాంగంలో ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు. కులతత్వం నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు మైసూరు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఒక చాకలి బట్టలు ఉతకడానికి నిరాకరించిన, ఒక మంగలి క్షవరం చేయడానికి నిరాకరించిన, కాఫీ క్లబ్బుల్లో పలహారశాలలో మీరు ప్రవేశానికి అనర్హులు అని పేర్కొన్నట్టయితే 6 నెలలు కనిష్ట జైలు శిక్షగాను, ఆర్థిక జరిమానా ₹500గా నిర్ధారించడం అనేటువంటిది జరిగింది. ఈ సివిల్ రైట్స్ యాక్ట్ 1976 ప్రకారము ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ అనే పేరు మార్చడం జరిగింది. తర్వాత కాలంలో ఈ సివిల్ రైట్స్ యాక్ట్స్ను సవరిస్తూ 1989 సంవత్సరంలో అట్రాసిటీ చట్టం అనేటువంటిది సెప్టెంబర్ 11వ తేదీన అమల్లోకి తీసుకొని వచ్చారు. 1989 సెప్టెంబర్ 11వ తేదీన ఎస్సీ ఎస్టీ అకృత్యాల నివారణ చట్టం చేశారు. అయితే ఇది జాతీయ స్థాయిలో 1990 జనవరి 30న అమల్లోకి వచ్చింది. అయితే దీని ప్రకారం ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీలను అనరాని మాట్లాడినా, తినరాని పదార్థాలు తినిపించిన, వారు నివసించే ప్రదేశాల్లో చెత్తా చెదారాలు వేసిన, అర్ధనగ్న ప్రదర్శన చేసిన, వారి పిల్లలకి విద్యా ఉద్యోగాల్లో తప్పుడు సమాచారం ఇచ్చి ఆటంకాలు సృష్టించిన, వారి మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లయితే వారు పువ్వులు కోయడానికి, పశువులు మేపడానికి, గడ్డి కోయడానికి ఆటంకం తెలియజేసిన అట్రాసిటీ యాక్ట్గానే పరిగణలోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ అకృత్యాల నివారణ చట్టం కింద సివిల్ నేరం అయితే 6 నెలలు కనిష్ట జైలు శిక్ష, మరి అక్కడి నుంచి 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంటే కనిష్ట జైలు శిక్ష 6 నెలలు, గరిష్ట జైలు శిక్ష 5 సంవత్సరాలుగా నిర్ధారించారు. అదే క్రిమినల్ నేరం అయితే కనిష్ట జైలు శిక్ష 6 నెలలు, గరిష్ట జైలు శిక్ష 7 సంవత్సరాలు. మరి ఆర్థిక జరిమానా అనేటువంటిది జిల్లా న్యాయమూర్తి యొక్క ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కనిష్టంగా ₹85,000 నుంచి ₹8,25,000 వరకు ఆర్థిక జరిమానా జిల్లా న్యాయమూర్తి విధించవచ్చు. అట్రాసిటీ చట్టం ప్రకారము ఎవరైనా అంటరానితనం పాటిస్తే వారిపై కేసులు నమోదు చేసినట్లయితే జిల్లా డిఎస్పీ విచారణ చేస్తారు. జిల్లాలో సివిల్ కోర్టు దీని పరిధిలోకి తీసుకొని రావడం అనేటువంటి జరుగుతుంది. అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎవరైనా నమోదైతే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా కూడా పేర్కొన్నారు. విద్యా ఉద్యోగాల్లో వారికి అనేక ఆటంకాలు కూడా వచ్చే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి యువత ఆలోచన చేసి భారతదేశంలో రాజ్యాంగరీత్యా అంటరానితన నిషేధం కోసం ఆర్టికల్ 17లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని గురించి రాజ్యాంగంలో కానీ ఎక్కడా పేర్కొనబడలేదు. కేవలం కులతత్వం నేపథ్యంలో మాత్రమే ఈ పదాన్ని వాడడం అనేటువంటి జరుగుతుంది. ఇటీవల కాలంలో ఐపీసీ 1860 ప్రకారము చాకలి, చాకలోడు అనేటువంటి పదాలు కూడా వాడకూడదు అంటూ దాన్ని కూడా అట్రాసిటీ యాక్ట్లోనే ఒక భాగంగా అంటరానితనం కింద లెక్క అంటూ ఇటీవల తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి వారిని కూడా కులపరమైనటువంటి పేర్లతో పిలవడం అనేది చాలా వరకు అవమానించినట్లు లెక్క అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలపై దాష్టికాలకు పాల్పడిన, వారిని అనైతికంగా అనరాని మాటలన్నా, తినరాని పదార్థాలు తినిపించిన, వారిని అనేక రకాలైనటువంటి ఆటంకాలు సృష్టించినట్టయితే అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసేది పోలీస్ స్టేషన్లో, దాన్ని విచారించేది జిల్లా డిఎస్పీ. ఇది జిల్లా కోర్టు పరిధిలోకి వస్తుంది. ఇది నేరం 2 రకాలండి, సివిల్ నేరము, క్రిమినల్ నేరం కింద పరిగణలో తీసుకుంటారు. @ePolity అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఈజ్ మారోజు ఈశ్వర్ వెంకట్రావు. పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి ఆర్టికల్ 17పై బిట్స్ అడగడం జరుగుతుంది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ, ప్రొహిబిటెడ్ దట్ అన్టచబిలిటీ, అంటరానితన నిషేధం అనేటువంటిది ఇందులో స్పష్టంగా పేర్కొన్నారండి. ప్రాథమిక హక్కుల్లో ఈ హక్కు అనేటువంటిది నేరుగా అమల్లోకి రాదు. పార్లమెంటు జోక్యం చేసుకుని చట్టాలు చేయడం ద్వారా ఇది అమల్లోకి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది.